నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరాం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సంఖ్యాబలాన్ని పక్కనబెట్టి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు ఆమోదించుకుంది. మండిపడ్డ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం దమనకాండ చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం దళారీ వ్యవస్థలా మారిందన్న భట్టి విక్రమార్క. ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తున్నారు ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అతివృష్టి వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి. కుళ్లిపోయిన పంటతో నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నేతలు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జితో ప్రయాణికులకు తిప్పలు. రైల్వే అధికారుల అవగాహన రాహిత్యమే కారణమంటున్న స్థానికులు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ సంఖ్యాబలాన్ని పక్కనబెట్టి కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించుకుందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరేలా బిల్లు ఉందన్నారు. బీజేపీ నేతలు అడ్డు అదుపు లేదనే భ్రమల్లో ఉన్నారన్నారు. జమ్మూ కాశ్మీర్, చైనా, పాక్ సరిహద్దుల్లో యుద్ధం రాగానే మైలేజీ వస్తుందని బీజేపీ పాలకులు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ బిల్లుల పట్ల దేశంలోని రైతులంతా మండిపడుతున్నారని, రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న బీజేపీకి శిక్ష తప్పదని హెచ్చరించారు. రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ముందుకు సాగిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. ఓవైపు కరోనా మహమ్మారి చెలరేగిపోతుంటే బీజేపీ మాత్రం ప్రభుత్వాలను పడగొట్టడంలో ముమ్మరంగా శ్రమిస్తోందని విమర్శించారు. అంటే దేశంలో ఒకటే దేశం ఒకటే ట్యాక్స్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో నీతి ఆయోగ్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులతోని అక్కడ ఉన్నటువంటి అధికారుల సమక్షంలో మరి ఒప్పించేది. బట్ ఈరోజు ఈ దేశాన్ని పరిపాలన చేసే దాంట్లో మేజర్ షేర్ ఇస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ రోజు మాకు ఇష్టం లేకపోయినప్పటికీ, ఆ జిఎస్టీలో మేము జాయిన్ కావాల్సినటువంటి అవసరం లేనప్పటికీ మా ముఖ్యమంత్రి గారు ఈ దేశ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి జాయిన్ అయినాం. జాయిన్ అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు, మేము ఇది చట్టం చేస్తున్నాం, ఎవరికన్నా ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత వాళ్ళ రాష్ట్రాలకు రెవెన్యూ డెఫిసిట్ వస్తే మేము ఆదుకుంటామని చెప్పారు. మనకేమో అవసరమే రాలే. మనకు కరోనా వైరస్ జరిగేటప్పుడు అవసరం వచ్చి అడిగితే మీరు అప్పు తెచ్చుకోవచ్చు అంట. అరే మేము అప్పు తీసుకోనీకే మీరెవరు చెప్పనీకే? మీరు మాకు కాంపన్సేట్ చేయవలసినటువంటిది మాకు కాంపన్సేట్ చేయలే. మాకు 25,000 కోట్ల నష్టం జరిగింది జిఎస్టీలో జాయిన్ అయినందుకు. కానీ మీరు కాంపన్సేట్ చేస్తామని చెప్పి చేయలే. మీరు ఏం చెప్తున్నారు, మీరు అప్పు తీసుకోండి, అది కూడా ఎఫ్ఆర్బిఎంకు లోబడే తీసుకోండి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఏకాఏకి మీకు ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అటార్నీ జనరల్ గారే రిపోర్ట్ ఇచ్చారు, ఇది డెఫినెట్గా చట్టం చేసినాం కాబట్టి ఇవ్వాలని. అయినా మీరు పెడచొవిన పెట్టేసి మీ ఇష్టానుసారం మాట్లాడడం, మీరు రాష్ట్రానికి ఒకటి దేశానికి ఒకటి విధంగా మాట్లాడుతున్నారు. మీ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం కరోనా వైరస్ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరి బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చి డెత్ రేట్ని మేము కంట్రోల్ చేస్తూ ప్రజల్ని అవేర్ చేసుకుంటూ ముందుకెళ్తే మొన్న పార్లమెంట్లో రిప్లై ఏమిచ్చింది, తెలంగాణ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేసింది, డెత్ రేట్ని కూడా కంట్రోల్ చేసింది, కేంద్ర ప్రభుత్వం 290 కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పి హౌస్లో చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి, 7,000 కోట్లు ఇచ్చారు, 10,000 కోట్లు ఇచ్చారని మరి అబద్ధాలు బూటకమైనటువంటి మాటలు మీరు మాట్లాడారు. మరి పార్లమెంట్లోనే మీ మంత్రి గారు ఆన్సర్ ఇచ్చారు కదా. కాబట్టి ఈరోజు ఏంటంటే దేశ ప్రజాస్వామ్యాన్ని, మన డెమోక్రసీని నిన్న కూని చేసినటువంటి ప్రభుత్వం మరి ఎంతో కాలం ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు రాజ్యసభలో స్ట్రెంతే లేదు, మరి స్ట్రెంత్ లేకుండా ఇక్కడ తెలంగాణ రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ప్రతిపక్షాల బలం ఎంతనో మీకు అందరికీ తెలుసు. మీకు కౌన్సిల్లో 60 ఉంటే వాళ్ళు ఉన్నది 3-4.
అయినా ఇక్కడ డిస్కషన్ జరిగింది, బిల్ పెట్టినప్పుడు అందరు అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక్కడ అసెంబ్లీలో కూడా చూస్తే 119 నియోజకవర్గాలలో వాళ్ళ బలం ఎంత ప్రతిపక్షాలది, అయినా కానీ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినాం. రాష్ట్రంలో రైతాంగం అంతా పండుగ చేసుకున్నారు. ఎక్కడ చూసినా కానీ పాలాభిషేకాలు జరిగినాయి. ఫార్మాసిటీ వ్యవహారాన్ని ఒక పెద్ద బ్రోకరేజ్ వ్యవస్థలా కేసీఆర్ ప్రభుత్వం మార్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిలా కాక భూముల దళారీలా వ్యవహరిస్తున్నారని భట్టి మండిపడ్డారు. ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం దమనకాండ చేస్తోందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా ఒక దళారీ వ్యవస్థలా మారిందని సంచలన ఆరోపణలు చేశారు. దళితులకు 3 ఎకరాలు పంచుతామని హామీలు ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, గిరిజన, పేద వర్గాలకు పంచిన భూమిని అక్రమంగా లాక్కుంటోందని భట్టి నిప్పులు చెరిగారు. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడ్చేసినట్టుగా కేసీఆర్ వ్యవహారం ఉందని భట్టి దుయ్యబట్టారు. భారీ పరిశ్రమల కోసం భూములు సేకరించడం తప్పు కాదని, కేవలం ఒక దళారీగా మారి భూములను రైతుల నుంచి అక్రమంగా సేకరించడం నేరమన్నారు. నిన్న సిఎల్పి బృందం రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆచారం మండలం హైదరాబాద్ ఫార్మాసిటీ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండని ప్రత్యక్షంగా చూశాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రావటానికి గత 2 సార్లు కూడా దళిత గిరిజనులకి 3 ఎకరాల భూమి పంచుతామని చెప్పారు. అది ఏ స్థాయిలో చెప్పారంటే 1 ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి 2 ఎకరాలు ఇస్తాం, 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొక ఎకరం కూడా కొనిస్తాం, అసలు ఏమీ లేనటువంటి వాళ్ళకి 3 ఎకరాలు కొనిస్తాం. ఈ 3 ఎకరాలు కొనివ్వటమే కాదు, దాన్ని సాగు చేసుకోవటానికి, లెవలింగ్ చేయటానికి, ఆర్గనైజ్డ్ ఇరిగేషన్ సిస్టమ్ కావటానికి కావలసినటువంటి అన్ని వసతులు కూడా మేమే కల్పిస్తాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత కె చంద్రశేఖరరావు గారు ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిన తర్వాత సభలో కూడా స్పష్టంగా చెప్పినటువంటి మాటలు. సరే, వారి మాటల్లో చెప్పాలంటే అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినాయని పదే మొన్న సభలో చెప్పారు. వీరు 3 ఎకరాలు ఇస్తారని ఆశపడితే ఓటేస్తే 3 ఎకరాలు రాక ప్రైవేటు యూనివర్సిటీల్లో రూల్ 10 ప్రకారం తెలంగాణకు 25% మాత్రమే రిజర్వేషన్లున్నాయని, మిగతా 75% సీట్లు అమ్మకానికి పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ విద్యకు అనుకూలంగా ఉండే విధంగా నిబంధనలు ఉన్నాయని తెలిపారు. 2 ఏళ్లు తెలంగాణలో ఉంటే స్థానికంగా గుర్తించే విధంగా నిబంధన ఉందని, ఈ నిబంధన తెలంగాణ విద్యార్థులకు విఘాతం కలుగుతుందన్నారు. తెలంగాణలో ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ తన తాబేదారులకు యూనివర్సిటీలు అప్పగించారని ఆరోపించారు. సామాజిక రిజర్వేషన్ల విషయంలో 50% రిజర్వేషన్ ఇవ్వకపోతే పేదలకు వెన్నుపోటు పొడిచినట్లే అని అన్నారు. 1 నుండి 7వ తరగతి లోపు ఏదైతుందో 4 విద్యా సంవత్సరాలు ఎక్కడైతే విద్యా బోధన పొందడం జరుగుతుందో దట్ విల్ బికమ్ లెక్వి. ఆ విధంగా నిర్దేశించుకున్నటువంటి ఒక జోనల్ సిస్టమ్ను విఘాతం కలిగించే విధంగా ఇలా ప్రైవేట్ యూనివర్సిటీస్లో this rule 10 domicile based reservation only 25% is reserved for a local Telangana, only 25%. Rest 75% is thrown out. అమ్మకానికి పెట్టి ఈ 25% లోకల్ డొమిసైల్ తెలంగాణ వాస్తవికైతే పేర్కొనడం జరిగిందో అది కూడా వాస్తవంగా 371Tకి అనుగుణంగానే కానివ్వండి, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఒక లోకల్ రిజర్వేషనే కానివ్వండి, 4 సంవత్సరాల విద్యా బోధన కలిగి ఉండాలి అనేటువంటి దాన్ని వీళ్ళు కేవలం 2 సంవత్సరాలుగా కుదించడం జరిగింది. దట్ 4 years ఆఫ్
లోకల్ నేటివిటీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో దానికి కేవలం 2 సంవత్సరాల కుదించింది. అంటే ఏంటి వల్ల ఇక్కడ హైదరాబాద్ కేంద్రంలో కొనసాగుతున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు, ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు, మీరు చైతన్య కానివ్వండి, ఈ విధంగా నారాయణ కానివ్వండి, ఇవన్నీ ఏవైతే కొనసాగుతున్నాయో అందులో బోధన పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా ప్రైవేట్ యూనివర్సిటీకి అర్హత పొందగలుగుతారని చెప్పండి. ఎందుకంటే 2 సంవత్సరాల ఇంటర్ విద్యా బోధనతో ఆటోమేటికల్ దే విల్ బికమ్ నేటివ్ ఆఫ్ తెలంగాణ. కేవలం ప్రైవేట్ యూనివర్సిటీలో బోధన సదుపాయం పొందడమే కాదు, వాళ్ళు తెలంగాణ వాస్తవంలో కూడా హక్కు పొందబోతున్నారు చెప్పండి. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఈవెన్ ఈ 25% రిజర్వేషన్లో కూడా చిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా కనబడుతుందో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్పంటున్నాను. ప్రొవైడెడ్ దట్ ది వేకెంట్ సీట్స్ షెల్ బి ఓపెన్ టు జనరల్ కేటగిరీ. ఈవెన్ out of this 25% also, if any of the seat is left unfilled, that are thrown out for open category. And ఏంటి మీకు 25% కూడా తెలంగాణ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బేల మండల బాధిత రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 100 ఎకరాల భూస్వాములకు రైతు బంధు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేద రైతులకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. వెంటనే బాధితులకు పట్టాలు ఇవ్వాలని, లేకపోతే కలెక్టరేట్ ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దండే వామన్, రైతులు హాజరయ్యారు. రైతు బంధు రుణమాఫీ అన్నీ అయిపోతే పేదవాళ్ళు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల వరకు భూమిని నమ్ముకొని బతుకున్న వాళ్ళకు న్యాయం చేయకపోతే మరి ప్రభుత్వాలు ఎందుకు, అధికార యంత్రాంగం ఎందుకు, ఇంత పెద్ద వ్యవస్థ ఎందుకు, ఈ రాష్ట్రాలు ఎందుకు, దేశం ఎందుకు? వెంటనే వీళ్ళకు న్యాయం చేయాలి. బాధి రైతులకు న్యాయం చేసే వరకు మా ఆల్ ఇండియా కిసాన్ సభ రైతు సంఘం అండగా ఉంటుంది. వీళ్ళకు న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తాం. ప్రభుత్వంగా వెంటనే పట్టాలు అధికారులు ఇవ్వకపోతే కొన్ని రోజులు సమయం ఇచ్చి ఇక్కడనే నిరాహార దీక్ష చేస్తాం, ఇక్కడనే సత్తాం, ఇక్కడనే బతాం. కానీ పట్టాలు చేసే వరకు ఇలా న్యాయం చేసే వరకు మా ఇండియా కిసాన్ సభ రైతుల పక్షాన నిలబడతాయని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. బాది అనే గ్రామము, సర్వే నంబర్ 104, 58, మరో సర్వే 95, 3 సర్వే నంబర్లో దాదాపు 250 నుండి 300 ఎకరాల భూమి కలదు. ఇది రెవెన్యూ భూమి, ఎలాంటి పోరంబోక్ కానీ అటవీ భూమి కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ప్రభుత్వ భూమిలో 40 నుండి 50 సంవత్సరాల నుండి రైతులు వాళ్ళ తాత ముత్తాతల నుండి దున్నుకొని బతుకున్న రైతులకు న్యాయం చేయమని ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వాళ్ళకి వస్తే మా రైతు సంఘం ఆధ్వర్యంలో మేము మనవి చేస్తూ ఉన్నాం. ఏఐకేఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి వెంటనే మీకు సంబంధించిన అధికారులను అక్కడికి పంపి వాటిలో వెంటనే వాళ్ళు దున్నుకున్న భూమికి మరి పంటలు పండిస్తున్నారా లేదా మీరు తెలుసుకోండి. మరి చేసినాక పట్టాలు ఎందుకు ఇవ్వలేదు అది కూడా తెలుసుకోండి. మరి పంటలు పండిస్తూ ఉన్నారు. పంటలు పండించినప్పుడు కనీసం ప్రభుత్వం అనేక సాయం చేస్తామని చెప్తున్నారు. రాష్ట్రం అందరికీ, తెలంగాణ రాష్ట్రం అందరికీ రుణమాఫీ అవుతున్నది. మరి బ్యాంకు రుణాలు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 మినీ స్టేడియాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, అందుకోసం నియోజకవర్గ స్థాయిలోనూ స్టేడియాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు రాష్ట్ర క్రీడా ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. షాద్నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. షాద్నగర్ పట్టణంలో 2,10,00,000 రూపాయలతో ప్రభుత్వ మినీ ఇండోర్ స్టేడియాన్ని స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, క్రీడాశాఖ సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడల వలన మానసిక ఒత్తిడి తగ్గి దేహ దారుఢ్యం పెంపొందించుకోవచ్చని తెలిపారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో వారం రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిత్రావతి, వంగపేరు నదులు, కొత్త చెరువు, బుక్కపట్నం, సాహెబ్ చెరువు, గాజులపల్లి, తలమర్ల మీర్జాపురం, అగ్రహారం చెరువులు నిండి జలకళను సంతరించుకున్నాయి. చెరువులు నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత చెరువులు పూర్తిగా నిండడంతో యువతీ యువకులు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకుని నీళ్లలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నియోజకవర్గాల ప్రజలు జోరుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు పూర్తిగా నిండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత 3 బిల్లులు రైతుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తాయని ఆరోపించారు. దీనిని జాతీయ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెప్పిస్తామని అటు బీజేపీ ఇటు వైఎస్ఆర్సీపీ తప్పుడు వాగ్దానాలు అధికారంలోకి వచ్చారని, రాష్ట్రంలో పనికిమాలిన పథకాలకు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీఎస్కే ప్రసాద్, మాజీ బీసీసీఎల్ కన్వీనర్ బసవ షణ్ముఖరావు, లఖినేని సాయి తదితరులు పాల్గొన్నారు. పంపించే అవకాశం గతంలో ఉండేది. అది రాను నిర్వీర్యం చేసి రైతు అన్నవాడు బతకలేని పరిస్థితిలో ఇవన్నీ కూడా కల్పిస్తున్నారు. దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. కాకపోతే వచ్చిన బాధ ఏంటంటే ఇక్కడ ప్రజలకేమో మేము బీజేపీ వ్యతిరేకమని చెప్పి ఇటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీ ప్రభుత్వం కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటున్నారు. కానీ పార్లమెంట్కి వెళ్ళేసరికి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని ప్రజలు గుర్తించాలి. ఎక్కడైనా సరే ఖచ్చితంగా చెప్పాలి, వ్యతిరేకిస్తే వ్యతిరేకించాలి, ప్రజల దగ్గర వ్యతిరేకించాలి, పార్లమెంట్లో వ్యతిరేకించాలి. పార్లమెంట్లో సపోర్ట్ చేస్తున్నారు, ప్రజల దగ్గరికి వచ్చేసరికి వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. ఈ ద్వంద్వ వర్గాన్ని విన్నాడి పూర్తిగా ప్రజలకు సపోర్ట్, రైతులకు సపోర్ట్గా నిలవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే సొంత మిత్రపక్షాలను వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఎన్ఈడి మంత్రి తనకి కేంద్ర క్యాబినెట్లో మాట్లాడడం కూడా అవకాశం ఇవ్వలేదు రైతుల పక్షాలని చెప్పి, అది ఆ రకంగా మన ఎంపీలు కూడా ప్రజా వ్యతిరేకమైన రైతు వ్యతిరేకమైన బిల్లుల్ని వ్యతిరేకిస్తూ వెంటనే వాళ్ళ ఎంపీ పదవులను రాజీనామా చేసి ప్రజల పక్షాన్ని నిలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా మా అధిష్టాన వర్గం ఇచ్చి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు మేము కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో అతివృష్టి వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయం ముందు కుళ్లిపోయిన పంటతో సిపిఐ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రైతాంగం పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 20,000 రూపాయలు పరిహారంగా ఇవ్వాలన్నారు. మండల వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం నరసారావు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, పట్టణ సహాయ కార్యదర్శి వడ్డే రాజశేఖర్లు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరులారా, మరి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమము ఈరోజు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే,
మరి ఈరోజు భారత అత్యున్నత పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజు, సమావేశాలు జరుగుతున్నటువంటి రోజు. మరి దేశవ్యాప్తంగా మరి ప్రజలు మరి ఎన్నికల సమయంలో మరి నాయకులను ఎన్నుకొని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించాలనే ఒక కుటిల యత్నంతో ఈరోజు 8 గంటల పని విధానాన్ని 12 గంటలు పెంచుతూ మరి తీవ్ర గందరగోళానికి కార్మిక వర్గాన్ని గురి చేస్తూ ఉంది. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలుగా మరి ఏఐటీసీ పక్షాన గత 6 నెలలుగా భవన నిర్మాణ కార్మికులైతేనేమి, వలస కూలీ. కర్నూలు పట్టణంలో గల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని జైలుకు పంపించిందని, ఆయన ప్రమేయం ఏమీ లేదని సంబంధిత డిపార్ట్మెంట్ తెలిపిందని ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం కుమారుడు బెంజికారు ఉదంతం అందరికీ తెలిసిందేనని, ఈ ఉదంతంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నిజాయితీ పరులను జైలుకు పంపిస్తూ అవినీతి పరులను తన కేబినెట్లో ఉంచుకున్నారన్నారు. ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 అవినీతి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం భారతదేశం నెంబర్ 1 అవార్డు ఇవ్వాలి. ప్రధానమంత్రి గారు దయచేసి ఒక అవినీతి రాజ్యం వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి నెంబర్ 1 అవార్డు ఇవ్వండి, బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, లిక్కర్ మాఫీ, అదేవిధంగా ఇలా లాస్ట్కి ఈ ప్రభుత్వం ఎట్టొచ్చిందంటే ఇలా ప్యాకాట కూడా ఆడించే పరిస్థితి వస్తూ ఉంది. ప్యాకాటలు ఆడుతున్నారు, ఇంకా అవినీతి జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి 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 జరుగుతూ ఉంది. ఎందుకు ముఖ్యమంత్రి గారు దయచేసి నోరు ఎందుకు ఇప్పవు? ఒక పక్క దేవాలయాల మీద దాడులు, ఒక పక్క అవినీతి జరుగుతూ ఉంది. మేము ఒకటే కోరేది, ముఖ్యమంత్రి గారు దయచేసి ఇలా గుమ్మనూరు జయరాము విషయములో ఇలా గుమ్మనూరు జయరాము కుమారుడు ఇలా ఆయనకు ఈశ్వర్ గారికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఈయన బర్త్డే గిఫ్ట్గా ఇలా బెంజి కారు ఇచ్చారు. బెంజి కారు బర్త్డేకి ఇవ్వడం ఇస్తాడా? ఇది ఎక్కడన్నా ఉందా? ముఖ్యమంత్రి గారు మీకు తెలియదా? ఇవాళ దేశమంతా అల్లకల్లోలంగా ఇవాళ స్ప్రెడ్ అవుతూ ఉంటే దీని విషయం మీరు ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? అంటే మీ మంత్రులు, మీ క్యాబినెట్ వాళ్ళు, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంత దోపిడీ చేసినా మీరు పట్టించుకోరు. ఇవాళ అచ్చెన్నాయుడు ఏమీ తెలియదు, ఆయన సంబంధం లేని విషయంలో 72 రోజులు కేసు పెట్టి ఆయన మీద జైలు పెట్టారే. ఇవాళ ఆయన మీద ఏమీ లేదని చెప్పేసి ఇవాళ డిపార్ట్మెంటే వాళ్ళు ఇవాళ క్లీన్ చిట్టా ఇచ్చారు. ఇవాళ దీనికి జవాబు ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? ఆరా దండన అచ్చెన్నాయుడిని పెట్టిన 72 రోజులకు శిక్ష ఎవరి మీద వేయాలి? ఇప్పుడు మేము ఎవరి మీద పగబట్టాలా? ఇలా కచ్చ సాధింపులు మాను ముఖ్యమంత్రి గారు. దయచేసి రాష్ట్ర ప్రజలు కోరింది నీకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఇస్తారని నమ్మకంతో నీకు వేశారు, కానీ అవినీతి చేస్తారని, అవినీతిగా కచ్చ సాధింపులు చేస్తారని నీకు ఓటు వేయలేదు. దయచేసి ఇప్పటికైనా తప్పులు చేసిన మంత్రులు ఎవడైనా సరే, ఎంత పెద్ద మంత్రి అయినా సరే, నీకు బంధువు అయినా సరే, నీకు ఫ్రెండ్ అయినా సరే, మీ క్యాబినెట్ ఎవరు తప్పు చేసి ఇమ్మీడియట్గా ఇలా సస్పెండ్ చేయండి, మంత్రివర్గం నుంచి తొలగించండి. ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదంటే ఖచ్చితంగా ఇది మీరు తీసుకోకపోతే మాత్రం మిమ్మల్ని మీద కూడా అనుమానం పడాల్సి వస్తుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద యాక్షన్ తీసుకొని, నేను అవినీతికి పాల్పడే వాళ్ళను ఎట్టిమంటి పరిస్థితుల్లో ఒప్పుకోనని చెప్పారు మీరు. కాబట్టి ఇమ్మీడియట్గా ఫస్ట్ నెంబర్ భారతదేశంలో అవినీతి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి మండల కన్వీనర్ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రేణిగుంట పట్టణంలో జరగవలసిన అభివృద్ధి పనులపై వైసీపీ కార్యకర్తలతో సమావేశమై వారి సలహాలు సూచనలు స్వీకరించారు. అనంతరం మండలాధికారుల దృష్టికి పవిత్రారెడ్డి పలు సమస్యలు తీసుకెళ్లారు. అనంతరం గ్రామ సచివాలయాలు నిర్మించేందుకు అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ రేణిగుంటను అభివృద్ధి చేయడానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రేణిగుంటలో మంచినీళ్ల గుంటను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా ఎమ్మెల్యే అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాధికారులు, వైసీపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్త చెరువు పెనుగొండ రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు భయపడుతున్నారు. వారం రోజులుగా కుండపోతగా వర్షం కురవడంతో రైల్వే బ్రిడ్జి కింద 5 అడుగుల వర్షపు నీరు నిలబడడంతో ప్రయాణికులకు బ్రిడ్జి కింద ప్రయాణం వణుకు పుట్టిస్తోంది. పెనుగొండ నుండి పుట్టపర్తికి వచ్చే బస్ నీటి మధ్యలో నిలబడిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దాదాపు 2 గంటల పాటు నరకయాతన అనుభవించారు. కొందరు ఏం చేయలేక బస్సు దిగి నడువులోతు నీటిలో నడుచుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కొంతమంది స్థానిక యువకులు స్పందించి డ్రైవర్ సీటు నుంచి ప్రయాణికులను నిచ్చెన సహాయంతో సురక్షితంగా గట్టుకు చేర్చారు. అనంతరం ట్రాక్టర్ల సాయంతో బస్సును బయటకు తీశారు. రైల్వే అధికారుల అవగాహన రాహిత్యంతో నిర్మించిన అండర్ గ్రౌండ్ బ్రిడ్జితో తిప్పలు తప్పడం లేదని వాపోతున్నారు. ఈ సమస్యను రైల్వే అధికారులు తక్షణమే పరిష్కరించాలని స్థానికులు, వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. చిత్తూరు పార్లమెంటు సభ్యులు డీకే ఆదికేశవులు నాయుడు సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. చిత్తూరులోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆదికేశవులు నాయుడు జయంతిని కుప్పం క్రీడాభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కుప్పం ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి ఆదికేశవులు నాయుడు చూపిన చొరవ మరువలేనిదని పేర్కొన్నారు. కుప్పంలో క్రికెట్ క్రీడను ప్రోత్సహించే ఉద్దేశంతో తన సొంత నిధులతో స్టేడియం కోసం స్థలాన్ని కొనుగోలు చేసి అందించారని తెలియజేశారు. ఆయన హయాంలో యువతకు క్రికెట్ కిట్లు, ఇతర క్రీడా సామాగ్రిని ఉచితంగా అందించారన్నారు. కుప్పం నియోజకవర్గంతో ఆదికేశవులు నాయుడుకు మరువలేని సంబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పంకు చెందిన పలువురు సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. తో పాటు తన యొక్క జయంతి వేడుకలను ఈ ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు చాలా ఘనంగా నిర్వహించినాము. ఆదికేశవులు నాయుడు గారిని ఎందుకు స్మరిస్తున్నామంటే కుప్పమే కాకుండా చిత్తూరు జిల్లా మొత్తం క్రీడా అభివృద్ధి కోసం చిత్తూరు జిల్లా మొత్తం తన వల్ల అయ్యేంత క్రీడా అభివృద్ధి కోసం తన వల్ల అయ్యేంత సహాయాన్ని తాను అందించినారు. కుప్పంలో క్రికెట్ చాలా బాగా ఆడుతున్నారని క్రీడా అభివృద్ధి కోసం కుప్పం చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ క్రికెట్ కానీ తన యొక్క మరియు వేరే క్రీడల యొక్క క్రీడా అభివృద్ధి కోసం తను సొంత డబ్బుతో ఈ యొక్క క్రీడా మైదానాన్ని కుప్పం స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీకి కేటాయించినారు. ఇప్పుడు ఈ గ్రౌండ్ ఇంత బాగా ఉండడానికి కారణం ఆదికేశవులు నాయుడు గారే. ఇప్పుడు నేను ఒక క్రీడాకారుడుగా మా సీనియర్స్తో పాటు ఇక్కడ వచ్చి చాలా సంతోషంగా ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇలానే చాలా మంది క్రీడాకారులు కుప్పం నుంచి పైకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మన ఎన్టీఆర్ స్పోర్ట్స్ స్టేడియం నందు మన కీర్తిశేషులు మాజీ ఎంపీ శ్రీ ఆదికేశవులు నాయుడు గారి 80వ జయంతి సందర్భంగా క్రీడా అభిమానుల మధ్యలో మేము నివాళులు అర్పించినాము. ఈ స్టేడియంకి ఆయన పెద్ద దాత. అలాగే ఈ స్టేడియం కోసం శ్రీ కీర్తిశేషులు శ్రీ డీకే ఆదికేశవులు నాయుడు గారి 80వ జయంతి పురస్కరించుకొని ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంఖ్యాబలాన్ని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు ఆమోదించుకుంది. మండిపడ్డ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం దమనకాండ చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం దళారీ వ్యవస్థలా మారిందన్న భట్టి విక్రమార్క. ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తున్నారు ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అతివృష్టి వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి. కుళ్ళిపోయిన పంటతో నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నేతలు.
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జితో ప్రయాణికులకు తిప్పలు. రైల్వే అధికారుల అవగాహన రాహిత్యమే కారణమంటున్న స్థానికులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.